రాష్ట్రంలో ముఖ్యమంత్రి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో నవరత్నాలు అందరికీ ఇల్లు ఇంటి నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సుదర్శనం, ఎంఈఓ నాయక్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. లేఅవుట్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి దుపాడు మెయిన్ లేఅవుట్, ఇంకోటి దుపాడులో ఎస్సీ కాలనీలో ఒక చోట 240 ప్లాట్లు, ఇంకో చోట 60 ప్లాట్లు, మొత్తంగా 300 ప్లాట్లు, సుమారు 160-170 మందికి అక్క చెల్లెమ్మలకు ఈరోజు ప్లాట్లు పట్టాలు పంపిణీ చేస్తాం. పట్టాలు పంపిణీ చేశారు, ప్లాట్లు ఇచ్చారు. ఇంతేనా మరి శ్రీకారం చెప్తాం. లేఅవుట్ కూడా ఎక్కడో దూరాన్ని ఇచ్చారు, కొండల్లో గుట్టల్లో ఇచ్చారు, ఊళ్ళకు సంబంధం లేకుండా ఇచ్చారని చెప్పి ప్రతిపక్షాలు ఈరోజు అవాకులు చవాకులు పెడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ కళ్ళ ఎదుటినే ఈరోజు మనం చూసాం. ఇళ్ళ మధ్యలో ఈరోజు మరి స్థానిక నాయకులు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు దుప్పాడులో ఈ లేఅవుట్ కానివ్వండి, ఆ లేఅవుట్లు కానివ్వండి, ఊర్ల మధ్యలో ఈరోజు ప్లాట్లు ఇచ్చి 1.5 సెంటు స్థలాన్ని ఈరోజు అక్క చెల్లెమ్మలకు రాసిస్తాం. అంతేకాదు మళ్ళా తర్వాత ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ప్లాట్లు ఇవ్వడం కుదరదా, మేము మిగిలిపోయినాం కొంతమంది అనేక కారణాల వల్ల, మాకు తెలియలేదు, మాకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ సకాలంలో మా దగ్గర ఉండలేకపోయినాయి కాబట్టి హౌసింగ్ అధికారులు మాకు పట్టాలు ఇవ్వలేదు, ఇంకో మళ్ళీ తర్వాత మాకు వస్తాయా రావా అని చెప్పి అక్క చెల్లెమ్మలు కానీ ఎవరన్నా కానీ అడిగితే ఇందాక గ్రామ మన ఇందులో వాకిటి ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా పట్టాలు లేవని చెప్పి అడిగితే 3 నెలల లోపల 90 రోజుల లోపల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని చెప్పి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన జన హృదయ నేత మన జగనన్న ఈరోజు ఆదేశాలు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డులు 10 రోజులు ఇవ్వాలి, కాల్ సర్టిఫికెట్లు దానికి సమయం కాల పరిమితి ఉంది, ఇన్కమ్ సర్టిఫికెట్లు కాల పరిమితి ఉంది. ఎప్పుడు ఏ సర్టిఫికెట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలో గ్రామ 5 వంతు పూర్తి రాష్ట్ర జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమం